ఎన్నికల సీజన్ ఇక అయిపోయింది అనుకుంటే అంతకు మించి హీటెక్కించే సీజన్లు ఒక్కొక్కటిగా పుట్టుకొచ్చేస్తున్నాయి. తాజాగా టెంపరేచర్స్ పెంచేసిన పొలిటికల్ దంగలేంటో తెలుసా? ప్రాజెక్టుపై చర్చ, సీతారామ ప్రాజెక్టు చుట్టూ అలుముకున్న రాజకీయ రచ్చ. ప్రాజెక్టుతో రైతులకు వనగూడే ప్రయోజనాల కంటే ఈ ప్రాజెక్టుకి రాళ్లెత్తిన కూలీలం మేమంటూ పోటీ పడిపోయే పొలిటికల్ పార్టీల క్రెడిట్ గేమే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ కూడా. సవాళ్లు ప్రతి సవాళ్లు మధ్యలో బలమైన సెంటిమెంట్లు. టోటల్ ఎపిసోడ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరో తెలుసా? నన్ అదర్ దాన్ 3 ప్రభుత్వాల్లో పనిచేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కట్టింది మేము, కటింగ్ మాత్రం మీద. ఇక రిబ్బన్ కట్టింగ్ అవకాశం వచ్చింది కదా అని ప్రాజెక్టు కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే జనం నవ్వుకోరా? మీరు ఒకవేళ నీళ్లు చల్లుకోవాలనుకుంటే రేపు 15వ తారీఖున రాండి, మీ నెత్తిని కూడా నీళ్లు చల్లే బాధ్యత నాది. మీది బొమ్మలాట, మాది బొమ్మాడించే ఆట. మీరు ఇవాళ కొత్తగా చెప్పేది చిన్న మోటార్ పెట్టుకొని పై నీళ్ళు పోసేది. డెఫినెట్ గా మీరు బొమ్మలు చూపించారు, మేము పని చేసి చూపిస్తాం. ఖమ్మం గుమ్మంలో సీతారామం. ఈయన రిబ్బన్ కటింగ్ చేసి ఈయననే చేసిన అని చెప్పుకుంటాడు. ఈ పిఆర్ స్టంట్లతోని, ఈ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ రోజులు పిచ్చోళ్ళని చేయలేరు, కన్ఫ్యూజ్ చేయలేరు. నేను అడుగుతున్న కేటీఆర్ను, ఇవాళ ఆయన మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని. ఓరి సన్నాసి, అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంటుకు వచ్చే వరకల్లా గుండు 0 ఇచ్చిండ్రు. 7 ఇట్లలో డిపాజిట్ పోయింది, 17 ఇట్లలో ఓడిపోయిండ్రు. ఇంకా మీ బుద్ధి మారలేదా? ఇంకా ఈ అబద్ధాలు మానరా? తెలంగాణ రాజకీయాల్లో ఓటు బ్యాంకుల సంగతేమో గాని ఇరిగేషన్ ప్రాజెక్టులైతే లీడర్లకు మంచి స్టఫ్నిచ్చే ఎలిమెంట్లు. ఇక్కడ తిట్టుకున్నోళ్లకు తిట్టుకున్నంత. మొన్నటిదాకా మేడిగడ్డ కుంగిందంటూ కొత్త పాత రూలింగ్ పార్టీలు పొట్టు తిట్టుకొని చూపరుల్ని ఆకట్టుకున్నాయి. దాదాపు 3 నెలలు సాగిన కాళేశ్వరం ప్రాజెక్టు లొల్లి సద్దుమణిగిందని కాస్తలా ఊపిరి పీల్చుకోగానే చల్లగా మొదలై వేడెక్కించడం మొదలుపెట్టింది సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు. కట్టింది మేము, కటింగ్ ఇచ్చేది మీరా. ఇది 2 పార్టీల మధ్య కాకరేపిన అసలైన రూట్ పాయింట్. నవ్వుకుంటున్నారు జనం మీ యొక్క దాన్ని చూసి. అరే రోజు ఒక్క మంత్రి పోతున్నాడు, పడిపోతున్నాడు. వాళ్ళ మధ్య పోటీ నడుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటంటే రోజు పేపర్లు చూస్తుంటే 3 ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య పోటీ నడుస్తుంది. ఒక ఆయన పోగానే తెల్లారి ఇంకో ఆయన పోతాడు, తెల్లారి ఇంకొక ఆయన పోతాడు. మీరు 3 ఎట్లా పోతారని నీళ్ళ మంత్రి పోతాడు, నీళ్ళ మంత్రి ఎట్లా పోతాడు అని ఇప్పుడు ముఖ్యమంత్రి పోతాడు. ఇది నడుస్తుంది ఖమ్మం జిల్లాలో. ఖమ్మం జిల్లా రైతుల పాలిట వరప్రదాయిని సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు. అందుకే జిల్లాకు చెందిన 3 మంత్రులు పొంగులేటి, తుమ్మల, భట్టి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావించారు. ముఖ్యంగా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని వర్కౌట్ చేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఈ తరహా ప్రాజెక్టు కోసం తుమ్మల ప్రయత్నాలు చేసినప్పటికీ నిధుల సమస్యతో అది ముందుకు సాగలేదు. తర్వాత కేసీఆర్ కేబినెట్ లో కూడా తుమ్మలకు అవకాశం దక్కడంతో మరో ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే తుమ్మల రేవంత్ కేబినెట్ లో ఉండగా ప్రాజెక్టు కళ సాకారమవుతోంది. అందుకే బీఆర్ఎస్ కి మెయిన్ టార్గెట్ అయ్యారు తుమ్మల. 95% ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేసిన ఘనత బీఆర్ఎస్ అయితే క్రెడిట్ మాత్రం కాంగ్రెస్ ఖాతాలోకి ఎలా వెళ్తుందనేది గులాబీ పార్టీ లాజిక్. ప్రాజెక్టును అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కోర్టులో కేసులు కూడా వేసిందంటూ గతాన్ని కూడా గుర్తు చేసింది బీఆర్ఎస్. నేను అడుగుతున్నా తుమ్మల నాగేశ్వరరావు గారిని, సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి. నిజంగా కేసీఆర్ లేకుండా ఇంకొకరుంటే అంత గొప్పగా ఖమ్మం జిల్లా గురించి, సీతారామ ప్రాజెక్టు గురించి రూపకల్పన జరిగేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కావాలని కలలు కన్నది తానే అని కేసీఆర్ తో చర్చించి గోదావరి జలాలను ఎత్తిపోసే సీతారామ ఎత్తిపోతల్ని ముందుకు నడిపించింది తానే అని గుర్తు చేసుకున్నారు తుమ్మల. వైఎస్ఆర్ మరణించాక అసలు ఈ ప్రాజెక్టును ఎవరైనా పట్టించుకున్నారా? నాకు బీఆర్ఎస్ లోకి ఆహ్వానం వచ్చినప్పుడు సీతారామను టేకప్ చేస్తేనే తనొస్తానని కండిషన్ పెట్టింది నిజం కాదా అనేది తుమ్మల రివర్స్ అటాక్. తన పట్టుదలతోనే సీతారామ ప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన చేశారన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేశారు తుమ్మల. ఏ ముఖ్యమంత్రి మొదలుపెట్టినా అది పూర్తిగా ప్రజా ఉపయోగులకు రావాలనే కోరికతో చేస్తున్నా తప్పితే నా కోసమో, నా రాజకీయం కోసమో, నా స్వార్థం కోసమో ఈ 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను చేయలేదని చెప్పి ఆ విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ మనసుకు కూడా తెలుసు, నన్ను వ్యతిరేకించే రాజకీయ పక్షాలకు కూడా తెలుసు, నన్ను అవమానపరిచే వ్యక్తులు కూడా తెలుసు. మనస్సాక్షి కాళ్ళకు వదిలేస్తా, నేను వాళ్ళ విజ్ఞత కాళ్ళకు వదిలేస్తా. కానీ నా ధర్మం నేను మర్చిపోను.
నా కర్తవ్యం నేను మర్చిపోను. సీతారామ ప్రాజెక్టు విషయంలో అప్పటి సీఎం కేసీఆర్ ని ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డిని ప్రభావితం చేసింది తానే అని సర్టిఫై చేసుకున్న తుమ్మల ఎవరేమన్నా సరే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఘనతే, రేవంత్ సర్కార్ కి దక్కాల్సిన క్రెడిట్, దీనికి నేనే ప్రత్యక్ష సాక్షి అనేశారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టు ముందు కదలలేదంటూ మిగతా మంత్రులు కూడా తుమ్మలకు కోరస్ ఇచ్చారు. మీది బొమ్మలాట, మాది బొమ్మాడించే ఆట, ఇది కాంగీయుల కౌంటర్. పాలేరు ప్రాజెక్టులోకి కృష్ణా గోదావరి నీటిని తీసుకొచ్చి అక్కడ నుంచి లిఫ్ట్ ద్వారా నాగార్జున సాగర్ టైల్ బాండ్కు నీళ్లు తీసుకురావాలని ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. దాన్ని మీరు ఇవాళ కొత్తగా చెప్పేది ఏంటి? చిన్న మోటార్ పెట్టుకొని పై నీళ్లు పోసేది. డెఫినెట్ గా మీరు బొమ్మలు చూపించారు, మేము పని చేసి చూపిస్తాం. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు తుమ్మల నాగేశ్వరరావు ఎమోషనల్ కావడం, కంటతడి పెట్టుకోవడం ఇక్కడ బాగా పండిన సెంటిమెంటల్ టచ్. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో టికెట్ల కోసం, పదవుల కోసం, క్రెడిట్ కోసం, ప్రచారం కోసం తనెప్పుడూ పాకులా లేదన్నప్పుడు సీతారామ ప్రాజెక్ట్ ఎపిసోడ్ లో తుమ్మల క్యారెక్టర్ కి మంచి ఎలివేషన్ వచ్చినట్లయింది. కమిషన్ల కక్కుర్తి కోసమే సీతారామ ప్రాజెక్టు డిజైన్ మార్చారన్న ఉత్తమ్ కుమార్ కామెంట్లు బీఆర్ఎస్ ని ఇంకా మంటెక్కిచ్చేశాయి. మేమొచ్చాకే సిడబ్ల్యూసీ అనుమతుల ఫైళ్లు కదిలాయి, మేమొచ్చాకే రాజీవ్ లింక్ కెనాల్ పూర్తయింది, మేమొచ్చాకే ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది, అసలు ఖమ్మం జిల్లా గురించి మాట్లాడే హక్కు మీకెక్కడుంది అని గులాబీ దండును రెచ్చగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఖమ్మం జిల్లాలో రెండిట్లలో నాకు తెలిసి డిపాజిట్ పోయింది ఎంపీలలో, అంతేనా? డిపాజిట్ లేకుండా ఓడగొట్టినా సిగ్గు కాకుండా ఇంకా ఆరోపణలు చేసి మనుషులను అవమానించే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇలా పోయి ఖమ్మంలో స్పీచ్ కొడతాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ కంప్లీట్ చేసిన ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు. ఆ సీతారామ ప్రాజెక్టును 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుకు ఇలా ఈయన పోయి రిబ్బన్ కటింగ్ చేసి ఈయననే చేసిన అని చెప్పుకుంటాడు. ఈ పిఆర్ స్టంట్లతోని, ఈ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ రోజులు పిచ్చోళ్ళని చేయలేరు, కన్ఫ్యూజ్ చేయలేరు. ప్రజల అమాయకులని మీరు అనుకుంటాను, కాదు. ప్రజలకు అన్నీ తెలుసు, అన్ని వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. 4 ఏళ్ల నుంచి కరెంట్ ఇవ్వకుండా మోటార్లను ఖాళీగా పెట్టి కేవలం 40% పనులనే పూర్తి చేశారు. మీరు 10 ఏళ్లలో చేయలేనిది మేము 6 నెలల్లో పూర్తి చేశాం, మీసం గీసం తిప్పితే మేమే తిప్పాలి, మీరు కాదు అని సీతారామ ఎత్తిపోతల సెంట్రిక్ గా దడబుట్టించింది రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్. 1500 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 18,000 కోట్ల రూపాయలకు అంచనా పెంచిండు. అంటే వాళ్ళ దోపిడీ, వాళ్ళ ఆలోచన దేని మీద ఉన్నదో మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు వాళ్ళు స్థూలంగా ఖర్చు పెట్టింది 7,500 కోట్లు. చుక్క నీరు కూడా, గుంట భూమికి కూడా ఇవ్వలేదు. ఇవాళ మరి 90% పూర్తి చేస్తే 18,000 కోట్లలో 8,000 కోట్లు ఖర్చు కావాలి. వైరా బహిరంగ సభలో మరోసారి కేసీఆర్ టీం ని అటాక్ చేసిన కాంగ్రెస్ పార్టీ సీతారామ ఎత్తిపోతల్ని క్లైమాక్స్ కి తీసుకొచ్చాం, ఖమ్మం జిల్లా రైతాంగం కలల్ని సాకారం చేస్తున్నాం, ప్రాజెక్టు మిగతా పనుల్ని కూడా పరిగెత్తిస్తాం అని సౌండ్ పెంచడమే కాదు, పథకానికి డెడ్ లైన్ కూడా పెట్టుకుంది కాంగ్రెస్ సర్కార్. సో సీతారామ ఎత్తిపోతల రాజకీయం అన్స్టాపబుల్ అన్నమాట. మళ్ళీ నేను మాట ఇస్తున్న మిత్రులారా, వైరా గడ్డ మీద నుంచి 2026 15 ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమైనా నీళ్లను, నిధులను వరదలాగా పారించి 7 లక్షల ఎకరాలకు మీకు నీళ్ళిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇరిగేషన్ సెక్టార్లో సరికొత్త చాప్టర్ సీతారామ ఎత్తిపోతల పథకం. 2 దశాబ్దాల కిందట కన్నా ఈ సుందర స్వప్నం ఇప్పటికీ సాకారమవుతోంది. 3 ముఖ్యమంత్రుల చేతులు మారి 4 ప్రభుత్వాల్ని దాటి ఇప్పటికీ ప్రారంభానికి నోచుకుంది ఈ ప్రాజెక్ట్. దిగ్విజయంగా జాతికి అంకితమైంది. సీతారామ ఎత్తిపోతలు తెలంగాణ రైతాంగానికి ఎందుకంత ప్రత్యేకం? కాళేశ్వరం తరువాత కాళేశ్వరం అంత భారీ ప్రాజెక్టుగా ఎలా పేరు తెచ్చుకుంది? అసలు ఎత్తిపోతల పథకం ఎంతవరకు వచ్చింది? క్లైమాక్స్ దశకు చేరాలంటే ఈ ప్రాజెక్ట్ ఇంకా ఎంత దూరం ప్రయాణించాల్సి ఉంది? చూద్దాం. సీతారామ ఎత్తిపోతల పథకం దక్షిణ తెలంగాణ రైతాంగం కన్న రంగుల కళ. గోదావరి, కృష్ణా డెల్టాల అనుసంధానం సాకారం. 3 జిల్లాల్లో పంటల సాగుకు స్వర్ణయుగం. వైఎస్ఆర్ జలయజ్ఞంలో ప్రతిపాదించారు. రామతీర్థం ఇవాళ పూర్తి చేస్తున్నాం. కేసీఆర్ పేరు మార్చి పునాది రాయి వేశారు. చేసుకుందాం, సంతోషంగా పండుగ జరుపుకుందామని
ఇప్పుడు రేవంత్ రెడ్డి పూర్తి చేసి పూలు చల్లారు. గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది. ఖమ్మం జిల్లాలో 24 మండలాలకు సుమారు 5.5-6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది. 8,000 కోట్ల రూపాయలు కూడా ప్రాజెక్టు నిర్మాణానికి మనం మంజూరు చేసుకున్నామని చెప్పి నేను మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారి సూచన మేరకు కృష్ణానది జలాలు ఒకవేళ ఖమ్మం జిల్లాకు పారకపోతే గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణా కాలువల్లో పారించి ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన ఖమ్మం సమీక్షలో వస్తే ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఖమ్మం రైతాంగానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతేనే తెలంగాణలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంట చేలు తడిసి మురిసే వేళయింది. ఖమ్మం జిల్లా కరువుకు శాశ్వత పరిష్కారం దొరికింది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూసిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ పంప్ హౌస్ 2ను స్విచ్ ఆన్ చేసి ఎత్తిపోతల్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. తస్య బలాని తపసాన దంతమాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపేతుమాన్ దేవ జగత్కీర్తిస్త సహ దుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమర్థం దదాతు మే చిత్విపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యః అభూతే మజముత్. మొదటి పంప్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మూడో పంప్ హౌస్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభించారు. 3 రోజుల కిందటే ఈ ప్రాజెక్టు ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. తుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసి 100 కిలోమీటర్ల దూరంలోని కృష్ణానది ఆయకట్టుకు చేర్చడమే సీతారామ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. దీంతో 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 3.45 లక్షల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టుకు నీరందే ఛాన్స్ ఉంది. సీతారామ ఎత్తిపోతల కార్యరూపం దల్చడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కే నేలకు గోదావరి తల్లి కూడా జతయ్యే అపురూప దృశ్యం ఆవిష్కృతమైనట్టయింది. సాగర్ కెనాల్ చివరి ఆయకట్టులో సిరుల పంట పండనుంది. ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలు సాగునీటి కలను సంతరించుకుంటాయి. తుమ్ముగూడెం ఆనకట్ట నుంచి నీటిని మళ్లించి ఎత్తిపోయడానికి 3 చోట్ల లిఫ్టుల నిర్మాణం చేపట్టారు. 104 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువను నిర్మించారు. మొదట ప్రధాన కాలువ 114.5 కిలోమీటర్లు తవ్వి పాలేరుకు నీరు తీసుకెళ్లాలన్నది ప్రతిపాదన. రీడిజైన్ తర్వాత అది 104 కిలోమీటర్లకు తగ్గింది. ప్రస్తుతం మళ్లీ పాత ప్రపోజల్ మేరకే 114.5 కిలోమీటర్ల మేర కాలువ తవ్వాలని, పాలేరుకు లింక్ చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా 67 టీఎంసీల గోదావరి జలాల వినియోగానికి కేంద్రం అనుమతినిచ్చింది. తుమ్ముగూడెం ఆనకట్ట నుంచి నీటిని మళ్లించేందుకు అప్రోచ్ కాలువను తవ్వి 10 కిలోమీటర్ల దగ్గర మొదటి పంప్ హౌస్ ను నిర్మించారు. ఇక్కడ నుంచి నీటిని ఎత్తిపోసి 43 కిలోమీటర్ల దూరంలో రెండో పంప్ హౌస్ కు, అక్కడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో మూడో పంప్ హౌస్ కు నీటిని మళ్లిస్తారు. 3 పంప్ హౌస్లు పూర్తయ్యాయి. 2 పంప్ హౌస్లని మేఘా ఇంజనీరింగ్, 1 ప్రతిమా ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించాయి. సీతారామ ఎత్తిపోతలతో చేరే నీటిని నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద 1,18,000 ఆయకట్టు స్థిరీకరణకు వినియోగించుకోవడానికి వీలుగా ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ సాగర్ లింక్ కెనాల్ ను చేపట్టింది. దీంతో కృష్ణా ఆయకట్టుకు గోదావరి నీటి మళ్లింపు సంపూర్ణమైంది. నిజానికి ఆలోచన 20 ఏళ్ల కిందట వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే మొగ్గదొడిగింది. జలయజ్ఞంలో భాగంగా 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే లక్ష్యంతో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాల్ని వైఎస్ఆర్ చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఆవిర్భవించాక కేసీఆర్ హయాంలో సాగునీటి ప్రణాళికలు మారిపోయాయి. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ లిఫ్టుల్ని రీడిజైన్ చేసి సీతారామ ఎత్తిపోతలుగా మార్చారు అప్పటి సీఎం కేసీఆర్. 2016 ఫిబ్రవరి 16న 7,926 కోట్లతో పరిపాలనా అనుమతులిచ్చి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం కంకణబద్ధమై ఉంది. ఖచ్చితంగా తెలంగాణకు 1 కోటి ఎకరాలకు నీళ్లు వచ్చే వరకు ఈ కృషి కొనసాగుతూనే ఉంటుందని కూడా నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఖమ్మం జిల్లా రైతాంగం, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా మంత్రి గారికి మీరు సహకరించండి, జిల్లా ఎమ్మెల్యేలకు మీరు సహకరించండి. మీ సహకారం కనుక ఉంటే 2.5 సంవత్సరాలలోనే బ్రహ్మాండంగా జిల్లా మొత్తం సస్యశ్యామలం చేసుకుందాం. 2018లో అంచనా వ్యయం దాదాపు రెండింతలై 13,058 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం పెరిగిన ధరలు, డిస్ట్రిబ్యూటరీ పనులకు కలిపి దాదాపు 18,600 కోట్లు ఖర్చవుతుందనేది తాజా అంచనా.
సీతారామ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 7,919 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టు పూర్తవ్వాలంటే మరో 10,000 కోట్లు వెచ్చించాలి. సీతారామ ప్రాజెక్టు తొలి దశ పూర్తయింది. మలి దశ మొదలై నీళ్లు పంటల్ని తడిపితేనే సీతారామ ప్రాజెక్టు 100% పూర్తయినట్లు. 2026 15 ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమైనా నీళ్లను నిధులను వరదలాగా పారించి 7 లక్షల ఎకరాలకు మీకు నీళ్ళిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.